फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, కొనసాగిస్తాం महात्मा ज्योतिराव फुले గారి ఆశయాలను, కొనసాగిస్తాం महात्मा ज्योतिराव फुले గారి ఆశయాలను, కొనసాగిస్తాం जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले. బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ గారి సర్కిల్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, స్త్రీల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే గారు. మనం జ్యోతిరావు పూలే గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ దాంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే స్త్రీల అభ్యున్నతి కోసం, స్త్రీల వ్యవస్థ కానీ స్త్రీలలో మార్పు రావాలంటే స్త్రీలకు ముఖ్యంగా చదువు ఎంతగానో ముఖ్యమని చెప్పి నమ్మి చదువుని తన భార్య అయిన జ్యోతిరావు సావిత్రిబాయి పూలే గారికి తన పడక గదినే తరగతి గదిగా మార్చేసి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి వారి ద్వారా ఎంతో మంది బాలికలకు, మహిళలకు చదువు నేర్పించి ఎంతో మార్పు తెచ్చిన గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అలాగే ఈ భారతదేశంలో మొట్టమొదట మహిళల కోసం, బాలికల కోసం స్కూల్ ని ఏర్పాటు చేసి ప్రారంభించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అలాంటి మహనీయులకి, అలాంటి గొప్ప వ్యక్తులకి మన భారతదేశంలో మనం గమనిస్తే ఈ రోజుకి కూడా భారతరత్న ప్రకటించకపోవడం చాలా బాధాకరం. ఎంతో మంది మహనీయులకు ఇదే భారతదేశంలో భారతరత్న ప్రకటించారు. అలాగే ఈ మన సావిత్రిబాయి పూలే గారు అయితే ఏమి, జ్యోతిరావు పూలే గారు వాళ్ళ దంపతులు కూడా ఎనలేని కృషి చేశారు కాబట్టి, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడ్డారు కాబట్టి, బీసీ సామాజిక వర్గాల కోసం ఎంతో కష్టపడ్డారు కాబట్టి బీసీ సామాజిక వర్గం జ్యోతిరావు పూలే గారికి కూడా భారతరత్నాన్ని ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే యువతంతా కూడా సావిత్రిబాయి పూలే గారు మరియు జ్యోతిరావు పూలే గారు, అంబేద్కర్ గారి అడుగుజాడల్లో వారి స్ఫూర్తితో నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.